మనం అది జంగలకు వచ్చేసినాం. లెట్స్ గో. ఇది సింగపూర్లో ఉన్న ఒక పార్క్ అంట. ఈ పార్క్లో మంచిగా తిరగవచ్చు అన్నారు. ఓకే తిరగవచ్చు అని చెప్పి జస్ట్ కేమ్. బట్ ఇక చూస్తే ఇది చాలా బాగుంది. చూస్తున్నారు మీకు క్లియర్గా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ బట్ యూ కెన్ జస్ట్ వాచ్. చాలా బాగుంది ఇక్కడ. లిటరల్లీ వాక్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది వ్యూ అయినా. ఈ వ్యూ చూడండి, ఇదైతే సార్ వాక్ చేస్తుంటే బాగుంది. వస్తుంది వ్యూ. లిటరల్ ఒక జంగల్ ఉన్నట్టే ఉంది, ఫారెస్ట్లో. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఐ మీన్ చెట్లు మొత్తం గ్రీనరీ కదా, వాకింగ్ చిన్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం రాక్స్ సాలిడ్. ఓ ఇందులో అయితే పార్క్ అనేది ఉంది. ఓ ఇంకేస్ ఉన్నాయి, బర్డ్స్ కూడా. ఈ బర్డ్ సౌండ్ ఏముంది మనకి ఇక్కడ నేచర్ కొంచెం తెలియదు కానీ బర్డ్స్ చూడాలి. మనం ఏమంత సీరియస్గా ఉందండి. ఇది నచ్చిన దారి నేను వెళ్తున్నాను. ఇది నడుస్తుంటే అయితే చాలా అనిపిస్తుంది, బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నాం ఇంకా చాలా దూరం ఉంది, అక్కడికి వచ్చాం మనం. చూడు బ్రో, ఇక్కడ మనమైతే ఇప్పుడు లోపల ఉన్నాము. ఇది జస్ట్ ఫారెస్ట్ లెక్క ఉంది కానీ ఈ పార్క్ అంటే యాక్చువల్గా మన దగ్గర చిత్రాలు ఐ మీన్ ఉన్నాయి కానీ ఇది కొంచెం బాగా అనిపించింది ఎందుకు. రైట్ మూమెంట్ కొంచెం బాగుంది. ఇలా మంకీస్ కూడా ఉన్నాయంట. మనం కోతులను చూసినాం, మన పెద్ద కోతులే కానీ ఇక మనమైతే నెక్స్ట్ ఎట్లుంటుందో మనం ఇప్పుడు వస్తుందైతే ఇట్లా మనమైతే బాబా ఇలా ఎవడు రా ఎట్లా పెడతారు టైంకి ఏమన్నా అసలు. యూ కెన్ జస్ట్ వాచ్ ద థింగ్. ఇప్పుడు ఈ దాంట్లో ఉంటారు, ఎవ్వరు లేరు మనకు కానీ. లిటరల్లీ ఒక ఏ ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంది అంతా. అమ్మే నేను సింగపూర్లో పార్క్ వచ్చిన జస్ట్ పాపా లుకింగ్ సో గుడ్. ఇక్కడ నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది, బాగుంది, ఇది చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు మస్ట్ విజిట్ ప్లేస్ ఉంటుంది అయితే ఒకవేళ పీస్ఫుల్ మైండ్ కావాలనుకుంటే. పార్క్ అయితే చాలా బాగుంది, పార్క్లో మంచిగా ఫీల్ వైబ్ ఉంది. ఎవరన్నా ఎన్నో తిరగాలి చేయాలనుకుంటే ఇట్లా పార్క్ రండి, ఇట్లా కూర్చోవచ్చు. అండ్ అక్కడ టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ కూడా ఉన్నాయి, మంచిగా కూర్చోవాలంటే కూడా కూర్చోవచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. రండి గాయస్. ఇప్పుడే ఇక అటు పోతే మన ఎండ్. బట్
ఐ జస్ట్ ఫౌండ్ సంథింగ్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ కూడా ఉంది మనకి. చూద్దాం జస్ట్ ఎట్లుందో. సైడ్ చూస్తే మొత్తం డ్రౌట్ ఉన్నట్టుంది. సైడ్ చెప్పేసి మొత్తం వాటర్. ఇది వాటర్ నా ఇటు సైడ్ చేసి ఉంది కదా, మొత్తం ఇట్లుంది. మొత్తం అడిగి చుట్టుపక్కల మొత్తం అడిగి మనకి నేను తారకు అయితే ఇక మంకీస్ కూడా అయితే కనబడలేవు మనకైతే ఏమి. ఇంకా చెట్టు ఉన్నట్టుండే, చెట్టు పోయింది మొత్తం. చెట్టు పోయింది మొత్తం. మంకీస్ ఉన్నాయి అన్నారు, మంకీస్ అయితే కనబడలేవు మనకి. హోపింగ్ దిస్ టు సీ. నెక్స్ట్ లెట్స్ ఎక్స్ప్లోర్. అడుగుంది మొత్తం. చీకటి అయిపోతుంది, చీకటి అయిపోయింది కూడా. ఈ చీకట్లో మనమైతే ఎత్తుకోవాలి అడ్వెంచర్. భయం అయితే లేదు, కానీ ఏం ఎక్సైటింగ్ ఏం లేదు అని ఒక ఫీల్ ఉంది అంతే. చూద్దాం ఇంకెంత దూరం ఉంటుంది అట్లనే. కానీ చీకట్లో మాత్రం బాగా వస్తుంది, ఎందుకంటే కంటెంట్ ఇంకా బాగా వస్తాయి కదా. కంటెంట్ కోసం చూసుకొని లైబ్రరీస్ చేయలేం కదా, కొన్నిసార్లు చేయవచ్చు. కంటెంట్ బాగా వస్తుంది. ఈ నైట్లో ఈ ఫారెస్ట్ వెళ్తుంటే కూడా, ఫారెస్ట్ యాక్చువల్లీ పార్క్ కానీ ఫారెస్ట్ లెక్క ఉంది. లేదు మనకి క్లియర్. జస్ట్ మనకు ఒక రోడ్ అవుతుంది, రోడ్ అవుతుంది పక్క. గేదెలు అయ్యాలి మన. హోపింగ్ టు బెట్. సౌండ్స్ వస్తున్నాయి బ్రో, సౌండ్స్ వస్తున్నాయి, చాలా సౌండ్స్ వస్తున్నాయి. మీరు వినండి, ప్రాపర్గా సౌండ్ వస్తుంది. కానీ బాగా అనిపిస్తుంది ఇట్లా నడుచుకుంటూ పోతుంటే, చాలా బాగా అనిపిస్తుంది. ప్లేస్ చూస్తే అయితే అలా టెరిఫైడ్. ఇంకా కొంచెం దూరం ఉంది, కానీ ఫీల్ ఎందుకంటే మనం సన్సెట్ చూడలేము కదా. సన్సెట్ జూనిగా పోయినాం యాక్చువల్గా, సన్సెట్ కోసం పోయినాం, కానీ సన్సెట్ అక్కడే కాదనుకుంటా. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడ్డది. టైం అరౌండ్ 7:15 అవుతుంది. 7:15 అవుతుంది బ్రో. చూసాం ఏదైనా యానిమల్స్ అని వస్తాయి. టైగర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇంకో టైగర్ ఎందుకు వస్తాయి? జస్ట్ జోకింగ్. ఫారెస్ట్ ఉన్నట్టే. కానీ నేచర్ చాలా బాగుంది ఇక్కడ. పార్క్ అయితే ఇట్లా ఫారెస్ట్ ఉన్న వైబ్ వచ్చింది. ఒక రోడ్ వల్ల అంత ఇబ్బంది అనిపిస్తుంది, అంటే ఫారెస్ట్ వైబ్ వచ్చింది మొత్తం. సౌండ్ అండి, సౌండ్ బాగుంది కదా, నాకు నచ్చింది.
ఐ థాట్ సంథింగ్ పాము టచ్ అయింది అనుకున్నా ఒకేసారి, కానీ చెట్టు. ఎందుకంటే ఈ లొకేషన్ కూడా అట్లనే ఉంది కదా, లొకేషన్ కూడా అట్లనే ఉంది. ఇంకా మ్యాప్ కూడా ఆన్ చేయలేదు నేను, గోయింగ్ ర్యాండమ్ మ్యాప్ కూడా ఆన్ చేయకుండా పోతారన్న మీతో మాట్లాడుకుంటా. చూద్దాం ఇంకెంత దూరం ఉండదు. భయం అనేది ఏం లేదు, జస్ట్ పోతుండాలి. వాంటెడ్ హౌస్ లెక్క ఒకటే దారి, ఇంకా 2-3 దారులు కూడా లేవు వీళ్ళకి. 2-3 దారులు ఉన్నా అట్లీస్ట్ ఒక వైబ్ అని అనిపిస్తుండే కదా. ఐ మీన్ ఒక మంచిగా ఉంటుండే, 2-3 దారులు ఉన్నారు పోవాలి, అమ్మ ఎటు పోవాలనిపించింది, కన్ఫ్యూజన్ వస్తుండే. కానీ ఇడైతే ఓన్లీ సింగిల్గా నా దారి, రహదారి అన్నట్టు సింగిల్గానే ఉంది దారి. ఎప్పుడు వేసిన రోడ్ మాత్రం ఓకే, చాలా బాగుంది. కానీ పోతున్నా వస్తుంది బ్రో, ఇది మాత్రం చాలా. మేబీ ఒక 1 కిలోమీటర్ ఉన్నట్టుంది ఇది పార్క్ మొత్తం, ఐ మీన్ ఈ రోడ్. మనకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంది. రోజు వచ్చేవారు. ఓ బ్రో ఇక్కడ చాలా సౌండ్ వినబడుతుంది, మంచిగా ఉంది. బర్డ్స్ కాదు, సమ్ ఇన్సెక్ట్స్ చేస్తున్నట్టున్నాయి, మీరు కూడా వినొచ్చు. బాగుంది కదా. ఇప్పుడు మన ముందర ఇది మన ఇందాక వచ్చిన దారి. ఇప్పుడు రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది, మనమైతే లెఫ్ట్. ఈ రోడ్ మీద లెఫ్ట్ కనిపిస్తలేదు. ఇది దూరం వచ్చినప్పుడు కనిపిస్తారు మనకైతే. ఓ ఫైనల్ ఒక ఎగ్జిట్ అయితే దొరికింది. ఎందుకో ఇంకా ఊపుతుంది. ఆ ఎగ్జిట్ ఉంది కానీ ఆ ఎగ్జిట్లోకి ఊపుతలేదు. ఐ వాంట్ టు గో, ఇంకా ముందుకు పోవాలని ఉంది, ఇంకా ముందు ఏముందా అని ఐ వాంట్ టు సీ. ఎందుకంటే నేను వచ్చిన రూట్ ఏమో ఇది, ఐ వాంట్ టు గో దిస్ సైడ్ నా. మన ఇప్పుడు ఇంకో ఎగ్జిట్, ఇంకా ఫర్దర్ ఏముందా అని చూడాలని చిన్న క్యూరియస్ వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం పోవాలనుకున్న దారి ఇది, ఇది నేను వచ్చిన దారి. చలో చూద్దాం ఇంకెట్లుంది. ఇంకైతే ఇంకొంచెం ముందైతే ఉంది, దూరం పోవచ్చు అనుకుంటున్నాను. పోవచ్చు పోరాదో తెలియదు మనకైతే, కానీ ఇంకా ముందు చూడాలి, చూసుకుంటూ పోవాలి మంచిగా. ఒక ఆయన వచ్చిపోతేనే ఉండు, నన్ను ఇట్లా చూసి వెళ్ళిపోతే నా సైకిల్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది, పాటలు పెట్టుకొని పోతుంది మంచిగా. వా బ్రో, పాటలు పెట్టుకొని పోతుంది సైకిల్ మీద. అది కూడా నేను ఇంకా వాక్ బ్రో, ఇంకా వాక్ చేసుకుంటూ పోతాను. ముందు ఇంకా మొత్తం చీకటి ఉంది, చీకటి మజా వస్తుంది అనుకో, మజా ఉంది.
చీకటమ్మ చీకటి చక్కనైన చీకటి అన్నట్టు ఫుల్ చీకటి ఉంది, ఫుల్ మజా ఉంది. సో మొత్తం చీకటిగానే ఉంది. అయితే ఒక్క పర్టికులర్గా యానిమల్ ఏమైనా ఉందా ఇది వస్తా అన్న ఫీల్ అయితే లేదు, కానీ చీకటి ఉంది. రోడ్ చూసేటప్పటికి బాగుంది. మళ్ళీ ఇది పార్క్ అంటే ఇది పార్క్ కదా ఫారెస్ట్ ఏంది ఇది? ఫారెస్ట్ తక్కువ ఏం కాదు, ఒక జంతువులు తక్కువ అంతే. మనం ఉన్నాం కదా, అవి కూడా ఫుల్ఫిల్ చేసేసాం. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఒక పాము మీద అనుకున్నా, అది సంథింగ్ ఏమో పోయింది, అది ఏందో అర్థం కాలే, కానీ ఇట్లా అడుగు వేసే లోపల వెళ్ళిపోయింది. ఇంకొచ్చేది ఇదేమో స్కేరీ. 2 నిమిషాలు అయితే భయం అవుతుంది, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే అది ఏందో ఉండేదాన్ని జస్ట్ ఇట్లా అడుగు వేద్దామా అన్నట్టు అడుగు వేసిన, చూసుకోకుండా కథం. పర్లేదు, బాగుంది. అవి అప్పటి నుంచి బాగుంది, కూడా బాగానే ఉంటుంది, ఇక ముందు కూడా బాగానే ఉంటుంది. ఇదైతే ఒక సౌండ్ లేదు, ఏం లేదు, స్టడీ చెప్పలేదు. రోడ్ మీద పోవాలనిపిస్తుంది, కానీ రోడ్ మీద పోతే ఎప్పుడే అయిపోతుంది కదా అన్నట్టు ఫీల్ వస్తుంది. నాకేమో ఇంకా చూడాలని ఉంది. చూద్దాం, నచ్చినంత దూరం పోతా. దగ్గరలోనే సౌండ్ వస్తుంది, రోడ్ దగ్గరలోనే ఉంది. మళ్ళీ చెట్ల సౌండ్ కూడా బాగుంది. అంతా బాగానే ఉంది బ్రో. షైనింగ్ బోర్డ్ కూడా వచ్చింది. ఫస్ట్ అప్పటి నుంచి ఇది ఒక్కటి కనబడ్డ, ఇప్పుడు షైనింగ్ బోర్డ్ స్లో డౌన్ అనుకుంటా, అంటే దగ్గరకు వచ్చేసినాం. చూడండి గాయస్, ఇది వ్యూ ఎట్ ది పీక్ స్టేజ్. ఓపెన్ స్పేస్, చాలాసేపటికి ఒక్క ఓపెన్ స్పేస్ దొరికింది. ఓపెన్ స్పేస్ ఇక్కడ రోడ్ అయితే చాలా నీట్ ఉంది, అంటే ఇక పబ్లిక్ వాక్ చేస్తారు. అయితే ఓపెన్ స్పేస్లోకి వచ్చేసినాం మనం. నైస్, యూ కెన్ సీ ద వ్యూ. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఓపెన్ స్పేస్లోకి వచ్చేసినాం మనం. చూద్దాం, అయిపోయింది. ఐ థింక్ ఏం వచ్చింది అనుకుంటా. ఇది ఇంకొకటి బ్రిడ్జ్. అది కాదు, నో ఫిషింగ్. చూస్తున్నారు కదా, ఏదైతే నో ఫిషింగ్ అని. అయినా పబ్లిక్ కొంతమంది అయితే వారు ఇంటర్లర్ మాట ఫిషింగ్ చేస్తారు. మేబీ వాళ్ళకి తెలియదేమో, తెలిసినా ఇగ్నోర్ చేసారు. ఆర్ లోకల్ పీపుల్ అనుకుంటా, ఎవరో వాళ్ళైతే మాకు తెలియదు. ఇది గాయస్ ఒక పార్క్ కూడా, ఒక ఫారెస్ట్ లెక్క ఉన్న ఫీల్ ఉంది ఇక్కడ. నైస్. మధ్యలో ఒక్క ప్లేస్లో లైట్ భయమైంది, భయం అని అనుకోదు కానీ ఏదన్నా ఒకటి కరుస్తుందా అని అంతే. ఆల్రెడీ మన ట్రిప్ అయితే అయిపోయింది. కూడా ఒక మన ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి సన్సెట్ చూద్దామన్నా మేము సన్సెట్ కాలేదు ఇవాళ. బెటర్ వీ ఫైండ్ గుడ్ ప్లేస్ ఫర్ ఇన్ అప్కమింగ్ డేస్ అండ్ చూద్దాం. సైకిల్
better we find a new place for a new team. So we'll meet again. Decision అనొచ్చు. Thank you guys.